హలో ఎవ్రీబడి, అమండా పోయంతో అమ్మబడిలో నేర్చుకుందాం మన ఛానల్కి స్వాగతం. ఈరోజు పోయం అమండా బై రాబిన్ క్లెయిన్. రాబిన్ క్లెయిన్ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ ఆథర్. షీ రైట్స్ చిల్డ్రన్స్ అండ్ యంగ్ అడల్ట్ ఫిక్షన్. ఇక్కడ మనం చూస్తున్నది ఒక తల్లి తన టీనేజ్లో వచ్చిన కూతుర్ని ఎలాగ కరెక్షన్ చేస్తుందో. ఆ కరెక్షన్ చేసినప్పుడు యంగ్ అడల్ట్స్, ఎర్లీ అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయ్యే పిల్లలు ఇలాగ ఫీల్ అవుతుంటారు అన్నది చెప్తున్నారు. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకు చెప్పాలనుకుంటుంటారు. ఏమని అని అంటే, ఇలా గోర్లు కొరకద్దు, మరి ఇక్కడైతే గోర్లు కొరకద్దు, షోల్డర్స్ బాగా పెట్టి కూర్చో, అలా వంగిపోయి నడవటము అలా చెయ్యకూడదు, కాళ్ళు ఈడ్చి నడవకూడదు, అలా చెప్తుంటారు కదా. మనకు కూడా మన ఇంట్లో పెద్దలు, తల్లిదండ్రులు, అవ్వతాతలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా అమండాకి వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట. వాళ్ళ అమ్మ అనుకుందామో, లేకపోతే గార్డియన్ అయినా, వాళ్ళ ఫాదర్ అయినా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చెప్తున్నారు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమండా, డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అమండా, స్టాప్ దట్ స్లోచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్ అమండా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు కూడా మన ఇంట్లో వింటూ ఉంటాం. సో మన పెద్దలు చెప్తున్నది మనము సంస్కృతిగా తీసుకుంటాం, కానీ సంస్కృతి కన్నా అంటే అది ఒక డిసిప్లిన్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. దీన్ని పాజిటివ్గా తీసుకోరు యంగ్స్టర్స్, ఓకే నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. కానీ యాక్చువల్లీ పాజిటివ్గా తీసుకుంటే మన పర్సనాలిటీ సూపర్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక యంగ్ అడల్ట్, టీనేజ్లోకి ఎంటర్ అయిన పిల్లలు, అంటే మీ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు ఇలా కరెక్షన్స్ చేస్తుంటే అన్నది చెప్తున్నారనమాట. ఫస్ట్ స్టాన్జాలో మదర్ ఆర్ టీచర్ ఆర్ గార్డియన్ ఎవరైతే తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వారి గురించి ఉంది. సెకండ్ స్టాన్జాలో there is a languid emerald sea where the sole inhabitant is me, a mermaid drifting blissfully. కామ్గా ఎమరల్డ్ సీలో అంటే గ్రీన్ సీలో నేను ఒక్కదాన్నే తిరుగుతూ ఉండాలి అని ఫీల్ అవుతుంది. ఎవరు? అమండా ఫీల్ అవుతుంది. ఇన్హాబిటెంట్ అంటే అక్కడ సంచారం చేసేది, ఉండేది నేను ఒక్కదాన్నే. ఎవరిలాగా ఉండాలనుకుంటుంది? ఒక మర్మెయిడ్గా ఉండాలనుకుంటుంది. మరి థర్డ్ స్టాన్జా చూసినట్లయితే, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అమండా, డిడ్ యూ టైడీ యువర్ రూమ్ అమండా, ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమండా. సో థర్డ్ స్టాన్జా అక్కడ మళ్ళీ మదర్ ఆర్ గార్డియన్ ఎవరైతే హోంవర్క్ చేసావా, నీ రూమ్ క్లీన్ చేసుకున్నావా, నీ షూస్ నీట్గా పెట్టుకున్నావా, క్లీన్ చేసుకున్నావా, నీ రూమ్ నీట్గా పెట్టుకున్నావా అమండా అనేసి ఆ అమ్మాయిని అడుగుతున్నారు. మరి వారు అడిగిన దానికి ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది? ఐ యామ్ ఎన్ ఆర్ఫన్ రోమింగ్ ద స్ట్రీట్, ఐ ప్యాటర్న్ సాఫ్ట్ డస్ట్ విత్ మై హష్డ్ బేర్ ఫీట్, ద సైలెన్స్ ఈజ్ గోల్డెన్, ద ఫ్రీడమ్ ఈజ్ స్వీట్. సో ఈ యంగ్ టీనేజర్ ఏమని ఫీల్ అవుతుందంటే, ఇలా నేను ఆర్ఫన్ లాగా నన్ను ఎవ్వరూ ప్రశ్నించే వాళ్ళు లేకుండా, కాళ్ళకు చొప్పులు వేసుకునే పని లేకుండా, మరి బాగా దుమ్ములో మట్టిలో నా కాళ్ళతో నేను ప్యాటర్న్స్ అంటే డ్రాయింగ్స్ గీసుకుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండగలిగితే ఎంత బాగుండు, ప్రశాంతంగా, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటున్నారు, ద ఫ్రీడమ్ ఈజ్ స్వీట్, నాకు స్వేచ్ఛ కావాలి అని ఆర్ఫన్కి స్వేచ్ఛ ఉందన్నట్టుగా ఫీల్ అవుతుంది అమండా. కానీ ఆర్ఫన్ కష్టాలు ఆర్ఫన్కి ఉంటాయి, రైట్? సో that's all about fourth stanza. Coming to fifth stanza, don't eat that chocolate Amanda, remember your acne Amanda, will you please look at me when I am speaking to you Amanda. సో మనకు ఒక క్వశ్చన్ కూడా వస్తుంది, ఆ అమండా అనే అమ్మాయి ఏ ఏజ్ గ్రూప్ అయి ఉండొచ్చు, మీకు ఎలా తెలుసు? ఇక్కడ చాక్లెట్స్ ఎక్కువగా తినబాకు అమండా, చాక్లెట్స్ ఎక్కువగా తినటం వల్ల పింపుల్స్లో కొంచెం ఎక్కువగా అది పస్సు గారేటట్టుగా వస్తుంది కదా, దాన్ని యాక్నీ అంటాం. సో యాక్నీస్ వస్తాయి, ముఖం మీద అంతా నీకు పింపుల్స్ వచ్చేస్తాయి, ఆ
అవి తినడం వల్ల చాక్లెట్స్ ఎక్కువగా తినబాకు అనేసి చెప్తున్నారు గార్డియన్ కానీ మదర్ కానీ టీచర్ కానీ. నన్ను చూడు, నాతో నేను మాట్లాడుతుంటే నువ్వు తల దించుకొని పోతావేంటి అనేసి కూడా ఏమంటున్నారు చూడండి. విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అమాండా. నేను నీతో మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే నాతో కళ్ళు కలపకుండా వెళ్ళిపోతున్నావే అనేసి అడుగుతున్నారు మదర్ కానీ టీచర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఎవరన్నా అనుకోవచ్చు. ఎందుకంటే మన గురించి కన్సర్న్ ఉన్న వాళ్ళే మనల్ని చెక్ చేస్తారు. మనం బాగుండాలి అని మన శ్రేయోభిలాషులు ఎవరు? మన శ్రేయోభిలాషులు మన తల్లిదండ్రులు, లేకపోతే మన గురువు కదా. సో మనల్ని చూసుకుంటూ మనల్ని ప్రతినిత్యము సరిచేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, లేకపోతే టీచర్స్, లేకపోతే గార్డియన్గా ఎవరున్నారో వాళ్ళు, అంతే కదా. సో అలా చూస్తే కూడా అమ్మాయి కమింగ్ అప్ స్టాంజాలో 6th స్టాంజాలో ఐఎమ్ రపుంజల్, ఐ హ్యావ్ నాట్ ఎ కేర్, లైఫ్ ఇన్ అ టవర్ ఈజ్ ట్రాంక్విల్ అండ్ రేర్, ఐ సర్టన్లీ నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ హెయిర్. ఇక్కడ రపుంజల్ అన్నది ఆ క్యారెక్టర్ ఎవరు అంటే జర్మన్ స్టోరీ ఒకటి ఉందండి, ఫెయిరీ టేల్. అందులో రపుంజల్కి లాంగ్ హెయిర్ ఉంటుంది. ఆ లాంగ్ హెయిర్ తను పై అంతస్తులో ఒక విచ్ తనని బంధించుండగా జుట్టు తన కిందికి వదిలినప్పుడల్లా ఆ జుట్టు ద్వారా విచ్ మంత్రగత్తె పైకెక్కి వచ్చేది. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని కరెక్షన్ చేస్తున్నారో అంటే తల్లి అయి ఉండొచ్చు, ఫాదర్ ఆర్ టీచర్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళు పైకి వచ్చి నా దగ్గరకు వచ్చేది నన్ను కరెక్షన్ చేసేందుకు ఛాన్స్ లేకుండా నా జుట్టును నేను కిందికి వదలను, రపుంజల్ అయి ఉంటే నేను అనేసి అంటుంది. ఆ టవర్లో నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా రపుంజల్లా ఉండాల్సింది అని అంటుంది. స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్ అమండా, యు ఆర్ ఆల్వేస్ సో మూడీ అమండా, ఎనీవన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ అమండా. మూతి బిగేసుకొని కూర్చోవద్దలాగా ఏడుపు ముఖం పెట్టుకొని ఉండబాకు, నేను నిన్నేమి అనట్లేదు కదా, ఎందుకంత మూడీగా ఉంటావు, నేను నిన్నేమైనా తిడుతున్నానా అనేసి ఆ తల్లి అమండాతో అనడము మనం వింటున్నాము. రైట్. సో 1, 3, 5, 7 ఇవన్నీ గార్డియన్ లేకపోతే ఆ పేరెంట్ లేకపోతే టీచర్ తనని ఎవరైతే కేర్ చేస్తున్నారో తన గురించి బాగోగులు చూసుకుంటున్నారో వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు అమండాకి. అండ్ 2, 4, 6 stanzas are the feelings. 2, 4 and 6 stanzas are the feelings of Amanda. అమాండా అంటే యంగ్ టీనేజ్లో యంగ్ అడల్ట్గా ఎంటర్ అవుతున్న పాప తన ఫీలింగ్స్ అలాగ వ్యక్తం చేస్తుందన్నమాట. సో మనకి ఈ పాటికి అర్థమై ఉండాలి, రాబిన్ క్లెయిన్ అనే ఆమె ఆస్ట్రేలియన్ ఆథర్. తను ఎక్కువగా చిల్డ్రన్స్ అండ్ యంగ్ అడల్ట్స్ ఫిక్షన్ అంటే ఏంటి, వాస్తవాలు ఎక్కువగా ఆమె రాసేది తన బుక్స్లో. షీఈ్ అన్ ఆస్ట్రేలియన్ ఆథర్, ఆస్ట్రేలియన్ రైటర్, ఆస్ట్రేలియన్ ఆథర్ అన్నమాట. సో ఫైనల్లీ కమింగ్ టు ద poetic devices whatever have been used in this poem. poetic devices ఏవైతే ఇందులో వాడారో అవి ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ poetic devices రైమ్ స్కీమ్ ఒకసారి చూస్తే, రైమ్ స్కీమ్ అంటే ఏంటి, మనకి ఎండింగ్ వర్డ్ సౌండ్ మనకి ప్రతి లైన్లో ఏ విధంగా వస్తుంది, రైమ్ అవుతుంది లేదా అది చూసుకోవడం అన్నమాట. మనం చూస్తే ఫస్ట్ స్టాంజాలో, థర్డ్ స్టాంజాలో, 5th స్టాంజాలో, 7th స్టాంజాలో రైమ్ స్కీమ్ అమండా స్ట్రైట్ అమండా. సో అమండా స్ట్రైట్ అమండా అంటే AABA. 2, 4, 6 స్టాంజాస్, 2nd, 4th, 6th స్టాంజాస్ మనకి అమండా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. సీ మీ బ్లిస్ఫుల్లీ, ఈ అని సౌండ్ వచ్చిందా లేదా? సో సి అని పెట్టుకుందాం. థర్డ్ స్టాంజాకి వచ్చినప్పుడు మళ్ళీ అమండా షూస్ అమండా. సో AABA. మళ్ళీ 4th స్టాంజాలో స్ట్రీట్ ఫీట్ స్వీట్ ట అన్న సౌండ్ వచ్చేసింది. సో సి పెట్టుకున్నాం. అలాగే 5th స్టాంజాలో
మళ్ళీ అమండా అమండా, యు అమండా, AABA. అదే 6th స్టాన్జాలో మనకి కేర్ రేర్ హెయిర్ సౌండ్ వచ్చింది కదా, సో CCC. అలాగే మళ్ళీ 7th స్టాన్జాకి వస్తే అమండా అమండా, యు అమండా, సో అక్కడ మళ్ళీ AABA. Fine. So this is all about rhyme scheme. Coming to the second poetic device. Coming to the second poetic device is alliteration. Alliteration. So మనం చూసుకున్నాం ఇంతకు ముందు పోయట్రీ వర్క్లో కూడా, the repetition of a consonant sound at the beginning of 2 or more consecutive words. Consonant sound repetition, పక్క పక్కన వచ్చే పదాలు, like you can see it in your first stanza, 3rd line. Stop, slouching, sit, straight. Right? Stop, slouching, sit, straight. So sound వచ్చింది మనకి. అలాగే మనం చూసినట్లయితే 4th స్టాన్జాలో కూడా సైలెన్స్, స్వీట్, సౌండ్ వచ్చింది. అలాగే మనం చూసినట్లయితే ఈ లాస్ట్ స్టాన్జా ఏదైతే ఉందో 7th స్టాన్జా, అందులో కూడా స్టాప్ సల్కింగ్, రైట్? ఓకే, ద థర్డ్ poetic device used in this poetry work is anaphora, రైట్? సో ఈ anaphora అన్నది మనకి repetition ఉంది. If 2 or more consecutive lines start with same words, then it is anaphora. Like if 2 or more, repetition అని ఎందుకన్నానంటే 2 or more lines start with the same words. As in first stanza you can see don't. First stanza లో first 2 lines చూస్తే don't. అలాగే 3rd స్టాన్జాలో ఫస్ట్ 2 lines చూస్తే did. Okay, I hope I'm clear to you. And the 4th poetic device used here is assonance. Assonance అంటే if any vowel sound is very prominent in any line, vowel sound ఏదైనా ప్రామినెంట్గా స్ట్రెస్ అవుతుంది మనకి అంటే ఏ లైన్లోనైనా మనము దాన్ని అసోనెన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫస్ట్ స్టాన్జా 2nd లైన్, డోంట్ యోర్ షోల్డర్స్, ఓ సౌండ్ స్ట్రెస్ అవుతుంది చూడండి, డోంట్, ఓ, యోర్ షోల్డర్స్. అలాగే మనం తర్వాత చూస్తే 3rd స్టాన్జాలో థాట్, టోల్డ్, యోర్ షూస్. Is that clear? Now the other poetic device used in this poetry work is repetition. As we can see, repetition ఏముంది ఇక్కడ, ఒకే లైన్, ఐ మీన్ ఒకే వర్డ్ని 10 సార్లు ఎంఫసైజ్ చేయడానికి అంటే దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయడానికి దాన్ని వాడుతున్నారు. ఫర్ సపోజ్ యూ కెన్ సీ ఇన్ యువర్ ఫస్ట్, థర్డ్, 5th స్టాన్జాస్, 5th and 7th స్టాన్జాస్లో అమండా ఈజ్ రిపీటెడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంఫసైజ్ అండ్ స్ట్రెస్ ఆన్ సంథింగ్ లైక్ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అమండా గురించి, అమండా అంటున్నారు, రైట్? ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ repetition, the poetic device repetition. And the last poetic device used here is allusion. అన్నది it's a reference to a famous or well-known person or place. Like ఇక్కడ మర్మెయిడ్ అన్నది వాడారు, రపున్జెల్ అనేది వాడారు, రైట్? మనము 2nd స్టాన్జాలో 6th స్టాన్జాలో చూస్తున్నాం mermaid, Rapunzel, right? Rapunzel. And ఇంకా
ఇక్కడ మెటాఫోర్ కూడా వాడడం జరిగింది. మెటాఫోర్ ఎక్కడ వాడారు అంటే ఎమరల్డ్ అంటున్నారు. ఎమరల్డ్ ఇండైరెక్ట్ కంపారిజన్ ఆఫ్ 2 థింగ్స్ చేస్తున్నారు. ఎమరల్డ్ అన్న స్టోన్, యాక్చువల్లీ ఎమరల్డ్ అన్నది స్టోన్, కానీ ఎమరల్డ్ని సీ కంపారిజన్ అంటే గ్రీన్ సీ, రైట్? సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అన్నారు, ఫ్రీడమ్ ఈజ్ స్వీట్ అన్నారు. సో మనకి ఈ పోయిటిక్ డివైజెస్, ఫిగరేటివ్స్ ఏవైతే వాడామో ఇక్కడ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో డియర్ స్టూడెంట్స్, మై ప్రమోషన్, ఈ ఛానల్ అమ్మబడిలో నేర్చుకుందాం అన్న ఛానల్ని మీరు బ్రాండ్ అంబాసిడర్స్గా నిలబడి దీన్ని ముందుకు దూసుకెళ్ళేలాగా చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అలాట్. ఇంతకు ముందు కన్నా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి సబ్స్క్రైబర్ లిస్ట్ చాలా మటుకు పెరిగింది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. నౌ వాట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ అంటే నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే కైండ్లీ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కొంచెం డిలే ఎందుకు అవుతుంది అని అంటే ప్రతి వీడియోకి మీరు మీ పోర్షన్, మీ సిలబస్ ఎలా వెళ్తుండొచ్చు. ఎందుకంటే కొన్ని వీడియోస్కేమో హై వ్యూస్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ అంతకుముందు లెసన్ గురించి, అంతకుముందు పోయిటరీ వర్క్ గురించి చూస్తే ఒకదానికి ఒక 20-25 వ్యూస్ ఉంటే ఒకదానికి మరీ హైగా 100 వరకు ఉన్నాయి. సో నాకు క్లారిటీ రావటం లేదు. మీరు చూస్తున్నారా, నిజంగా ఇష్టపడుతున్నారా ఈ ఛానల్, మీకు ఈ లెసన్స్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉన్నదన్నది కూడా నాకు క్లారిటీ రావాలి. మీ కమెంట్స్ని బట్టి థ్యాంక్స్ అలాట్. ఆల్వేస్ కీప్ యువర్ కమెంట్స్ పాజిటివ్ సో దట్ యూ మోటివేట్ సంబడి, రైట్? Thank you for the inspiration given by you people by motivating me. Ma'am, help us with more lessons అని పాసిబిలిటీని బట్టి నేను ఈవెన్ సప్లిమెంటరీ రీడర్వి కూడా ఒకేసారి ఒక 2-3 లెసన్స్ పెట్టడానికి చూస్తాను, ఇంత డిలే చేయకుండా. థ్యాంక్ యూ. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కైండ్లీ రిమెంబర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ మోర్ ఓవర్ మన టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యేది మినిమం, మ్యాక్సిమం మీ ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, మేడం ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనేసి అడిగారు. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను, కానీ 1001 ఛానల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో మీకు చెప్పేవాళ్ళు, హిందీలో చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. So it becomes like a drop in an ocean, right? I don't want to be like that. So I want to be unique. అంటే స్పెషల్గానే ఉండాలనుకుంటున్నాను. లెట్ ఇట్ గో ఆన్. అండ్ ఎవరన్నా ఇలా తెలుగులో ఇలా చెప్పాలి అనేసి చూసి చెప్పేది చేయకండి. ఇప్పుడు మీ టైము చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బ్రెడ్ అండ్ బటర్ ఎర్నర్ మీ ఇంట్లో మీ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు. థ్యాంక్స్ అలాట్. మిమ్మల్ని గురు పౌర్ణమి చేసుకున్నారు కదా, మొన్న సెలబ్రేట్ చేశారా సాటర్డే? సో గురు పౌర్ణమి సెలబ్రేట్ చేశారు. మరి నేను గురు దక్షిణగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ I get my target done, minimum 1000 subscribers. Thank you. Bye and take care of yourselves. The third wave active-ga undi. So it's your prime responsibility to take care of your family, yourselves, so that you will be able to see your successful future and your parents are very happy with you people. మీకు బయటికి ఇప్పుడు అమండా లెసన్, అమండా పోయట్రీ వర్క్ లాగా కరెక్షన్స్ చేస్తుండొచ్చు, కానీ within their hearts they love you so much. That's the reason they correct you. Thank you.